హాయ్ నమస్తే వెల్కమ్ టు రెడ్ టీవీ నేను మీ ప్రత్యూష ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దమ్ బాలాజీ గారు మనతో ఉన్నారు సార్ తో మాట్లాడి మన విషయం తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే. సార్ ఎట్టకేలకు ఓజీ రిలీజ్ అయిపోయింది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అందరూ కూడా ఒక రేంజ్ లో సెలబ్రేషన్ చేసుకుంటున్నారు అయితే కలెక్షన్ విషయానికి వచ్చినట్లయితే సోషల్ మీడియాలో ఒక్కొక్క చోట ఒక్కొక్కటి వినిపిస్తుంది అంటే కొందరేమో ఒక అమౌంట్ చెప్తుంటే ఇంకొకరు కొన్ని కొన్ని చెప్తున్నారు అనమాట అయితే చూస్తుంటే మాత్రం పవన్ కళ్యాణ్ గారి కెరియర్ లోనే హైయెస్ట్ కలెక్షన్ తీసుకొచ్చింది ఓజీ అంటూ కూడా వార్తలు వస్తున్నాయి అయితే మీరు చెప్పండి సార్ అంటే ఈ మూవీ ఎంత కలెక్షన్ చేసింది ఇప్పటి వరకు ఇప్పటివరకు ఏంటంటే ఒక హరిహర వీరమల్లని పక్కన పెడితే 100 కోట్ల కలెక్షన్ చేసిన సినిమాలు ఏవి కూడా పవన్ కళ్యాణ్ లేవు. ఇక 500 క్లబ్ అనేది ఆయన వెళ్ళలేదు ఇప్పటివరకు. చాలా మంది హీరోలు ఆయన వెనకొచ్చిన వాళ్ళంతా వెళ్ళిపోయారు. అది ఆయన కూడా చెప్పాడు. ఎందుకంటే ఆయన ఫుల్ టైమ్ హీరోలాగా ఇప్పుడు లేడు, రాజకీయాల్లో ఉంటున్నాడు గత 10 ఏళ్ళుగా. సో అక్కడ ఒక అడుగు ఇక్కడ ఒక అడుగు పెడుతున్నాడు కాబట్టి దీని మీద ఫోకస్ లేదు ఆయనకి. రెండోది సినిమాలను కూడా ఆయన పాన్ ఇండియా లెవెల్ సినిమాలు అనేది తీయలేదు ఇప్పటివరకు. హరిహర వీరమల్లు అనుకున్నారో అది రాలేదు. ఇది కూడా పాన్ ఇండియా సినిమాగా తీయలేదు, తెలుగు సినిమా లాగా తీసి డబ్బింగ్ చేశారు. పాన్ ఇండియా సినిమా అంటే మార్కెటింగ్ చేయాలి, అదేమి చేయలేదు వీళ్ళు. హిందీలో కానీ ఎక్కడ మార్కెటింగ్ చేయలేదు. సో అందువల్ల ఇదేమి మనం పాన్ ఇండియా సినిమాలతో కంపేర్ చేయడం అనేది అన్యాయం, కరెక్ట్ కాదు అది. ఇప్పుడు మనం ఒక పుష్ప 2తోనో RRRతోనో లేకపోతే సలార్తోనో బాహుబలితోనో వీటితో అంతా కంపేర్ చేయకూడదు ఇది. ఎందుకంటే ఇది పాన్ ఇండియా సినిమా లాగా వాళ్ళు చేయలేదు. ఇది తెలుగు సినిమానే. తెలుగు సినిమాకే వాళ్ళు 250 కోట్లు ఖర్చు పెట్టి స్టైలైజ్డ్గా చేశారు. బట్ డబ్బింగ్ అవన్నీ చేశారు తర్వాత. ఎక్కడా పోయి నార్త్ ఇండియాలో కానీ తమిళనాడులో కానీ కర్ణాటకలో కానీ ఎక్కడా వీళ్ళు క్యాంపెయిన్ కానీ మార్కెటింగ్ కానీ చేయలేదు. సో కాకపోతే ఏంటంటే పవన్ కళ్యాణ్కి ముందు నుంచి కూడా ఇతర హీరోలకి లేని ఒక స్టామినా ఉంది. అదేంటంటే ఫ్లాప్ సినిమాకి కూడా లాస్ రాదు ప్రొడ్యూసర్కి. ఏదో వచ్చినా నామినల్, కొన్ని లాసులు తక్కువే ఉన్నాయి. మనకి పవన్ కళ్యాణ్ది ఒక జానీ ఫస్ట్లో లాస్ అయింది. దాని తర్వాత బాలు సినిమా టైంలో నేను సుభాష్ చంద్రబోస్ రాఘవేంద్రరావు దగ్గర అసోసియేట్కి పనిచేసినప్పుడు సేమ్ ప్రొడ్యూసర్ మా 2 సినిమాలకి, అశ్విని దత్. అందువల్ల మాకు ఆ విషయాలన్నీ కూడా తెలుసు. బాలులో అప్పట్లోనే 2-3 కోట్లు లాస్ వచ్చింది ప్రొడ్యూసర్కి. అయితే ఆ తర్వాత ఏమైందంటే అప్పట్లో అంతా బడ్జెట్ అంతా 20 కోట్లు 30 కోట్ల లోపలే బడ్జెట్ ఉండేది కాబట్టి లాసులు కూడా తక్కువ ఉండేది. పవన్ కళ్యాణ్కి ఏంటంటే ఫ్యాన్ బేస్ పవన్ కళ్యాణ్కి ఉన్నట్టుగా నాకు తెలిసి సౌత్ ఇండియాలో ఇంకా ఏ హీరో కూడా అంత స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్ లేరు. అది ఒక పవన్ కళ్యాణ్కే ఉంది. అది ఇంకా పెరుగుతుంది తప్ప తగ్గట్లేదు ఫ్యాన్ బేస్. అయితే బడ్జెట్ ఎక్కువైపోవడం వల్ల ఈ ఫ్యాన్స్ సరిపోరు, ఫ్యాన్స్ పెట్టే డబ్బులు సరిపోవు పవన్ కళ్యాణ్ సినిమాలకి. ఇప్పుడు 250 కోట్లు దీని బడ్జెట్, ఫ్యాన్స్ ఎంత ఖర్చు పెట్టగలరు? కాబట్టి ఇది సరిపోదు. అంటే గవర్నమెంట్స్ కూడా ఒప్పుకోవాలి కదా టికెట్ రేట్లు. ఇక్కడ ఇప్పుడు హైకోర్టు క్యాన్సిల్ చేసింది. దానివల్ల ప్రీమియర్ షోలు తర్వాత ఈ 10 రోజుల టికెట్లు ఇవన్నీ ఇప్పుడు దెబ్బ తగిలినట్టే కదా కలెక్షన్ల మీద. సో అందువల్ల ఏంటంటే పవన్ కళ్యాణ్ సినిమాలని కంపేర్ చేయకూడదు. అతని సినిమాలతో అతన్ని కంపేర్ చేయాలి తప్ప వేరే హీరోల సినిమాలతో కంపేర్ చేయడం కరెక్ట్ కాదు. సో ఈ నేపథ్యంలో ఓజీ మాత్రం బెస్ట్ ఇన్ ద పవన్ కళ్యాణ్ సినిమాస్ అని చెప్పొచ్చు. ఇప్పటి వరకు రిలీజ్ అయిన పవన్ కళ్యాణ్ సినిమాల్లో ఓజీ అనేది కలెక్షన్ల పరంగా బెస్ట్ అనేది చెప్పొచ్చు. అయితే మనకి రేపటికి కానీ డీటెయిల్ కలెక్షన్లు అనేవి తెలియవు. ఇప్పుడంతా స్పెక్యులేషనే. కాకపోతే స్పెక్యులేషన్ చేయడానికి కూడా ఒక బేస్ ఉండాలి కాబట్టి మనం బేస్గానే ఆలోచిస్తే పవన్ కళ్యాణ్ ఈ సినిమాకి బడ్జెట్ 250 కోట్లు. అందులో పవన్ కళ్యాణ్ రెమ్యునరేషన్ 100 కోట్లు, మిగతా 150 కోట్లు సుజిత్ కావచ్చు, మిగతా కాస్టింగ్ రెమ్యునరేషన్, టెక్నీషియన్లు, తర్వాత ప్రొడక్షన్, ఇది అలాట్ చేశారు. ఆ రకంగా తీసుకున్నప్పుడు తక్కువే బడ్జెట్ ఇది. ఎందుకంటే టెక్నీషియన్లకి ఆర్టిస్టులకే మోర్ దెన్ 60% వెళ్ళిపోతుంది. ఇంకా మిగిలింది అక్కడ 30-40% ప్రొడక్షన్ మీద ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఉంది. అందువల్లనే విఎఫ్ఎక్స్ లాంటివి గ్రాండ్గా రాలేదు. ఉన్నంతలో స్టైలైజ్డ్గా బాగా ఉపయోగించుకొని సుజిత్ సినిమాని చేశాడు. ఎక్కడ పూర్ అనిపించట్లేదు. బాగా స్టైలైజ్డ్గా చేయడానికి కారణం సుజిత్ దాన్ని అంటే నీకు ఇచ్చిన అమౌంట్తో బెస్ట్ క్వాలిటీ తీసుకురావడానికి సుజిత్ వర్క్ చేశాడు. అయితే ఈ నేపథ్యంలో ఏంటంటే ఫ్రీ థియేటర్ బిజినెస్ బాగా అయింది ఈ సినిమాకి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్లో అంటే ఆంధ్ర సీడెడ్ అని 2 ఏరియాలు ఉంటాయి. 2 కలిపి 102 కోట్ల బిజినెస్ అయింది. అట్లాగే నైజాం అంటే తెలంగాణ 55 కోట్ల బిజినెస్ అయింది. కర్ణాటకలో 8 కోట్ల బిజినెస్ అయింది. తమిళనాడు కేరళ కలిపి 3 కోట్లు అయింది. మిగతా
మిగతా ఇండియా అంతా హిందీ అన్నీ కలుపుకుంటే 168 కోట్ల బిజినెస్ ముందే అయిపోయింది. అట్లాగే ఓవర్సీస్లో కూడా ఒక 25 కోట్ల బిజినెస్ అయింది. అంతా కలుపుకుంటే 193,50,00,000 ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ అయింది. అంటే దాదాపు 200 కోట్లు ఇక్కడే వచ్చేసాయి. గ్రాస్ ఇది గ్రాస్ కాదు, బిజినెస్ అయిపోయిందంటే అమ్మేసుకున్నారు, నెట్టే ఇది. సో ఇప్పుడు వాళ్ళకి ఇంకా ఎంత ఉంది, 50 కోట్లు ఉంది. అది ఓటీటీ, డిజిటల్ రైట్స్, తర్వాత శాటిలైట్ రైట్స్ ఇవన్నీ వచ్చేస్తాయి. అంటే సినిమా ఫ్లాప్ అయినా ప్రొడ్యూసర్ సేఫ్లోనే ఉన్నాడు ఆల్రెడీ ఈ సినిమాకి. కొన్నోళ్ళు ఇప్పుడు సేఫా కాదనేదే ఇప్పుడు చర్చ. కొన్నోళ్ళు కూడా పక్కా సేఫే ఈ సినిమాకి. ఎందుకంటే ఆల్రెడీ ఈ ప్రీమియర్ షోల కలెక్షన్లే ఒక తెలుగులోనే కలెక్షన్లు 11.5 కోటి అని శాక్-నిల్క్ అనే ఒక సైట్ వాళ్ళే మన బాక్స్ ఆఫీస్ కలెక్షన్లో అథెంటిక్గా చెప్పేది శాక్-నిల్క్.com అనమాట. వాళ్ళు ఇప్పటి వరకు చెప్తాను, ఇంకా లెక్కలు రావాల్సింది. చెప్తున్న దాని ప్రకారం 11.11 కోట్ల 60 లక్షలు అని చెప్తున్నారు వాళ్ళు. ఇది ఇంకా కంప్లీట్గా లెక్క అకౌంట్స్ వస్తే ఎక్కువ వస్తుంది. ఎందుకంటే అడ్వాన్స్లే 50 కోట్లు వచ్చింది ఈ సినిమాకి. అడ్వాన్సులు అంటే ప్రీమియర్ షోలు ప్లస్ రెగ్యులర్కి, ఈ రోజు నుంచి రెగ్యులర్ షోలకు కూడా ముందే బుక్ చేసుకున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గుంటూరులో ఇందాక ఒక ఫ్రెండ్ అడిగితే అతను ఈ రోజు మధ్యాహ్నం వరకు బుక్ అయిపోయినాయి, నైట్కి మాత్రం ఇంకొంత ఖాళీలు ఉన్నాయని చెప్పాడు ఒక థియేటర్లో. కొంతమంది రేపటికి ఎల్లుండికి కూడా సాటర్డే సండే దొరుకుతాయి లేదని అప్పుడు కూడా బుక్ చేసేసుకున్న వాళ్ళు ఉంటారు. అట్లాగే అమెరికాలో కూడా అట్లా అడ్వాన్సుల రూపంలోనే 50 కోట్లు వచ్చేసాయి. సో ఈరోజు ఈవినింగ్కి ఫస్ట్ డే కలెక్షన్లు ఎంత అనేది చెప్తారు. సో ఫస్ట్ డే కలెక్షన్లు ఒక 100 కోట్ల వరకు రావచ్చు అనేది, 120 రావచ్చు అని కొంతమంది, 100 కోట్ల వరకు రావచ్చు అనేది చెప్తున్నారు. ఈ అడ్వాన్సుల వ్యవహారం ఈరోజు ప్రీమియర్ ఇవన్నీ కలుపుకుంటే రేపటికి లోపల ఒక 100 కోట్లు చేరితే మాత్రం ఇది 500 కోట్లు వెళ్ళినా కూడా ఆశ్చర్యం లేదు. సో ఎందుకంటే ఊపు అలా ఉంది. అంటే దీని మీద మిక్స్డ్ రివ్యూస్ వచ్చాయి ఆల్రెడీ. అంటే ఫ్యాన్స్కి, పవన్ కళ్యాణ్ అభిమానులకి బాగా నచ్చేసింది. ఎక్స్ట్రాడినరీది, హిట్ కొడుతున్నాం, బ్లాక్ బస్టర్ రేంజ్లో చెప్పుకుంటున్నారు. కానీ మామూలు వాళ్ళు రివ్యూలు వచ్చేసరికి ఏంటంటే ఇది ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ డల్గా ఉంది, పవన్ కళ్యాణ్ చురుగ్గా ఉన్నాడు తప్ప ఆయనకేం ఎమోషనల్ డ్రామా లేదు, ఎంటర్టైన్మెంట్ వాల్యూ లేదు, ఇలాగేమో చెప్తున్నారు. కానీ ఈ స్థాయిలో ఫ్యాన్స్కి లేకపోతే మాస్కి ఎక్కిందంటే ఖచ్చితంగా హిట్ అయిపోతుంది. ఇది మామూలుగా మనకు మార్కో లాంటి వైలెంట్ సినిమానే 100 కోట్ల పైన కలెక్ట్ చేసింది. లాంగ్ రన్లో అది 200-300 కోట్లు కలెక్ట్ చేసింది. అంటే ఇవాళ ఏంటంటే చాలామంది అనేది ఏంటంటే ఫ్యామిలీ ఆడియన్స్ చూస్తేనే ఆ సినిమా హిట్ అవుతుందని. అది కొంతవరకు కరెక్టే, కానీ అది కాకపోయినా కూడా ఫ్యామిలీ ఆడియన్స్ లేకుండా హీరో ఓరియంటెడ్ సినిమాలకు కూడా ఇవాళ ఫ్యామిలీ ఆడియన్స్ కూడా వెళ్తున్నారు. ఎందుకంటే ఓటీటీలో ఫ్యామిలీ ఆడియన్స్ కూడా వైలెన్స్కి అలవాటు అయిపోయారు. ఇప్పుడు చాలామంది అమ్మాయిలకి హారర్ సినిమాలు ఇష్టం, వైలెన్స్ ఇష్టం వాళ్ళకి కూడా. సో అబ్బాయిలకే వైలెన్స్ ఇష్టం అనేది అబద్ధం, అమ్మాయిలకి కూడా వైలెన్స్ ఇష్టం. సో కాబట్టి ఫ్యామిలీ ఆడియన్స్ వెళ్ళరు అనేది ఏమి లేదు. చిన్నపిల్లలు కూడా ఎక్స్పోజ్ అయిపోయారు ఇప్పుడు. కాకపోతే దీంట్లో ఏంటంటే మల్టీప్లెక్స్లో 18 ఏళ్ళ లోపల వాళ్ళని అలో చేయరు, ఎందుకంటే ఏ సర్టిఫికేట్ ఫిల్మ్ కాబట్టి. అదొక్కటే దీనికి ప్రాబ్లం. రెండోది, ఇక్కడ తెలంగాణ హైకోర్టు ఈ టికెట్ల క్యాన్సిల్ చేసింది కాబట్టి, ప్రీమియర్ షోని టికెట్ల పెంపుని అది ఆపేసింది కాబట్టి ఆ మేరకు నైజాంలో ప్రాబ్లం. కానీ ఆంధ్రాలో ఏం ప్రాబ్లం లేదు. ఆంధ్రాలో ఆల్రెడీ 1000 రూపాయలు టికెట్ బ్లాక్లో 3000-5000 కూడా నిన్న అమ్మి కొన్నారు అక్కడ. ఎందుకంటే ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలి, ప్రీమియర్ చూడాలనేది అభిమానుల్లో విపరీతంగా ఉంటుంది. రెండోది, పవన్ కళ్యాణ్కి ఇంకో బలం ఏంటంటే జనసేన పార్టీ వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి జనసేన పార్టీలో కూడా చాలామంది బల్క్గా టికెట్లు కొని వాళ్ళ కేడర్కి చూపించే ప్రయత్నాలు కూడా చేస్తారు. నిన్న ఎవరో ఒక అతను నాకు ఎవరైనా అప్పు ఇవ్వండి లేకపోతే దానం చేయండి, నేను ప్రీమియర్ షో చూడాలని కూడా పెట్టాడు. అది వైరల్ అవుతుంది. మీరేమన్నా అనుకోండి, నాకు 1000 రూపాయలు దానం చేయండి, నేను చూడాలి పవన్ కళ్యాణ్ సినిమా అని, నా దగ్గర డబ్బు లేదని. కాబట్టి అడుక్కోనో దొంగిలించో ఏదో చేసి పవన్ కళ్యాణ్ సినిమా చూడాలని ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్కి ఉన్నారు. రెండోది, వాళ్ళు కసిగా ఉన్నారు. చాలా కాలం నుంచి పవన్ కళ్యాణ్కి హిట్ లేదు. ఈ సినిమా ఈ మాత్రం వచ్చింది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు దీన్ని పుల్ చేస్తారు. సో నాకు తెలిసి ఇది ఖచ్చితంగా లాంగ్ రన్లో 500 కోట్ల క్లబ్లోకి వెళ్ళే అవకాశం ఉంది. ఎందుకంటే ఫస్ట్ డేనే
100 కోట్లు అయితే వచ్చేస్తుంది. ఎందుకంటే అడ్వాన్స్‌లే 50 కోట్లు వచ్చాయి. ఇప్పుడు ప్రీమియర్ షోకి ఇంకా మనకి లెక్కలు రావాల్సి ఉంది. లెక్కలు వచ్చిన దానికి 11-12 కోట్లు ఇప్పటికే వచ్చింది కాబట్టి ఇంకా మొత్తం అకౌంట్ అంతా తేలేసరికి రేపు అవుతుంది. రేపు మనం అక్యురేట్‌గా ఈరోజు ప్రీమియర్ ఈ 2 చెప్పొచ్చు రేపైతే. ఇప్పటికైతే ఇది ఖచ్చితంగా 500 కోట్ల క్లబ్‌లోకైతే వెళ్ళే అవకాశం ఉంది. థ్యాంక్ యూ సో మచ్.